నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం జరిగింది. సినిమా షూట్ చేస్తుండగా కాలు జారి ఆయన కింద పడిపోవడంతో మోకాలకు స్వల్ప గాయమైంది. సో ముఖ్యంగా ఇక్కడ డైరెక్టర్ గోపీచంద్ ఎవరైతున్నారో వీరసింహారెడ్డి తర్వాత రెండవ సినిమా ఎన్బికే 1 షూట్ చేస్తుండగా కాకినాడ ప్రాంతంలో ఆ పోర్ట్ ఏరియాలో ఈ యొక్క సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ లోనే బాలకృష్ణకు ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికైతే కొంతమేర షూటింగ్ ఆపేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పిన పరిస్థితి అవుతుంది. సో ప్రస్తుతానికి అంటే షూటింగ్ ఆపేసి హైదరాబాద్ తీసుకొచ్చి కొంత ఆయన మోకాలి స్కానింగ్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇక బాలయ్య టీం అయితే ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉంది. ఆందోళనలో బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఎన్బికే 1 మూవీ షూటింగ్ జరుగుతుందో భారీ యాక్షన్ సీన్స్ అక్కడ షూట్ చేస్తున్నారు. మనోజ్ అలాగే బాలకృష్ణ మధ్య భారీ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలకృష్ణకు కొంత గాయమైనట్లుగా తెలుస్తుంది. దీంతోనే అలర్ట్ అయ్యారు మూవీ టీం. అలాగే ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ అభిమానులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. బాలకృష్ణకి ఏం జరిగింది, అసలు రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా కొంత కంగారున్న పరిస్థితిలో ఉంది. ఎందుకంటే బాలకృష్ణను చాలా ఎక్కువగా అభిమానించే ఎవరైతే ఆయన అభిమానులు ఉన్నారో అభిమానులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎన్బికే 1 మూవీ జరుగుతూ ఉందో షూటింగ్ కాకినాడ పోర్ట్ ప్రాంతంలో కొన్ని భారీ యాక్షన్ సీన్స్ కోసం కాకినాడ పోర్ట్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది. ఇద్దరి మిత్తవే బాలకృష్ణ అలాగే మనోజ్ మధ్య ఒక భారీ యాక్షన్ సీన్స్ కనుక షూట్ చేస్తున్న సమయంలోనే అనుకోకుండా బాలకృష్ణ అదుపు తప్పి కొంతమేర స్లిప్ అయి కింద పడటంతోనే మోకాలకి తీవ్ర గాయమైనట్టు తెలుస్తుంది. సో డాక్టర్లు కొంత ఇచ్చిన సమాచారం మేరకు అయితే ప్రస్తుతానికి షూటింగ్ ఆపేసి కొద్ది రోజులు ఆయన రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అనుకున్నంత తీవ్ర స్థాయి ప్రమాదం అయితే జరగలేదు. కొంతమేర ఆయన రెస్ట్ అవసరం అని చెప్పేసి పదే పదే చెప్తున్నారు డాక్టర్లు. అయితే ఇప్పటికే చిత్ర బృందం అయితే ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి. సో ఇదే తరుణంలో దగ్గరలో ఉన్న కొంత ఆసుపత్రికి తీసుకెళ్లడంతోనే అక్కడ వ్యక్తిగతంగా కొంతమేర ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. బాలకృష్ణ యొక్క ఆరోగ్యం కుదిరిపడే పరిస్థితి ఉంది. కాకపోతే మోకాలికి అవసరమైన స్కానింగ్ చేయాలి, హైదరాబాద్ తీసుకెళ్తే మంచిది అని చెప్పేసి అక్కడున్న వైద్యులు సూచించడంతోనే హైదరాబాద్ తీసుకొచ్చారు. సో ప్రస్తుతం అక్కడ వైద్యులు కొంతమేర స్కాన్ చేశారు మోకాలికి సంబంధించి కూడాను. ఆ మోకాలు రిపోర్ట్లు అయితే ఇంకా రావాల్సింది. అయితే ఇదంతా కూడా కాకినాడ పోర్ట్ ఏరియాలోనే ఆ ప్రాంగణంలో జరిగింది. అంటే భారీ యాక్షన్ ఎంట్రీ సీన్ కోసం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండటంతోనే ఈ యొక్క కొంతమేర అక్కడ బాలయ్య బాబు కాలు జారి కింద పడిన పరిస్థితి కూడా ఉంది. వైద్యులు ప్రాథమిక చికిత్స అయితే అందించారు. అంటే గాయం స్వల్పంగానే తగిలింది, కంగారు పడాల్సిన అవసరం లేదు, కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, త్వరలోనే ఆయన కోలుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఇక హైదరాబాద్ పంపించిన పరిస్థితి. అయితే వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య అలాగే గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. కాకినాడ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెల్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కొంతమేర ఆందోళన చెందుతా ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం అయితే స్థిరంగా ఉందని చెప్పేసి హైదరాబాద్ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు కూడా కొంతమేర హెల్త్ బులెటిన్ ఇచ్చారన్నమాట. ప్రస్తుతానికైతే ఈ మోకాలికి సంబంధించిన గాయానికి సంబంధించి స్కానింగ్ అయితే జరిపారు. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే రావాల్సి ఉంది. ఇటు చిత్ర బృందం కానీ అభిమానులు కానీ బాలయ్య బాబు టీం కానీ వీళ్ళంతా కూడాను ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎన్ని రోజులు ఈ షూటింగ్కి బ్రేక్ పడుతుంది అనేది కూడా ఖచ్చితంగా తెలియాలి. అంటే ఈ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ రావాలి. ప్రస్తుతం బాలకృష్ణ అభిమానులకు కొంత రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఏంటంటే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పేసి వైద్యులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది.